ఇస్తే మాత్రం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. బీజేపీ నుంచి యాలగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి రామ్ గారు. మీ భద్రతే దాన్ని ఏమంటారు, నా బాధ్యత అనేది నిన్న ముందు లెటర్ రాశారు, దాన్ని అమలు పరుస్తున్నారు. 5 సంతకాల్లో ఫస్ట్ సంతకం ఏదైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో దాన్ని చెప్పింది చెప్పినట్టే, దాన్ని ఏమంటారు, చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అని అంటారు కదా, అలా అడుగులు పడ్డాయి. సో చాలా చక్కగా జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. మీ అభిప్రాయం ఏంటి? కూటమిలో మీరు భాగస్వామ్యం కాబట్టి. చంద్రిక గారు నమస్తే అండి. అలాగే మీ డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడానండి. ఇప్పుడు ప్రజలందరికీ కూడా వేళ పొద్దున్నే ఏంటంటే అండి, భయం నుంచి భద్రత వైపు, అనుమానాల నుంచి ఆనందం వైపు వెళ్తున్నారండి. అంటే ఈ ప్రభుత్వం రాకముందు వైసీపీ వాళ్ళు ఒక రకమైన విష ప్రచారం చేశారు. వస్తే పెన్షన్ తీసేస్తారు, ఇవి రావు అవి రావు అని రకరకాలన్నీ కూడా చేసి విష ప్రచారాలు చేశారు. కానీ ఈవేళ పొద్దున్నే తెల్లారేటప్పటికి, అంటే మార్నింగ్ 6 AM వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేసేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ పాపం ఆయన కూడా మరి టీవీ ఇంటర్నెట్ ఉంటుందో లేదని ఆయన రిషికేశ్ లో ఉన్నారండి. ఎక్స్-సీఎం గారు కొద్ది రిషికేశ హిమాలయాల్లో ఎక్కడో ఉన్నారట. యాక్చువల్ గా నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇవాళ 100% చేయాలని ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు 8:30 అవుతోంది కదా, 30 to 40% అయిపోయింది చాలా చోట్ల, అంటే ఏపీ వ్యాప్తంగా. కానీ ఎలాంటి పిక్చర్ ఇచ్చారు, వాలంటీర్లు మాత్రమే పంచగలరు అనేది ఇచ్చారు. కానీ 30 to 40% అయ్యింది అనేది నాకు వస్తున్న సమాచారం. కాదండి, ఈ పెన్షన్ అనే దాని ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా దిగిపోయే ముందు దీనికోసం కొంతమందిని చంపేశారు కూడా కదండి. అంటే ఆయన రాజకీయ లాభం కోసం ప్రజలకు లిటరల్ గా చంపేశారు. ఈ ఎవరు వాలంటీర్ లేకపోతే పెన్షన్ అనేది వ్యవస్థ ఆగిపోతుంది, ఎవరి ఇంటికి వెళ్ళలేమని చెప్పి అబద్ధాలు చెప్పి కొంతమందిని కావాలని చంపేశారు. బ్యాంకుల ముందు లైన్ లో నిలబెట్టి మంచినీళ్ళు ఇవ్వకుండానో, లేకపోతే ముసలోళ్ళని అటు ఇటు కదలనివ్వకుండా చేసి మండు టెండర్లో సచివాలయాలకి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి. కానీ ఈవేళ చూస్తే అదంతా అబద్ధం. ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా చెప్పేమండి, ఇవి చెప్పే అన్ని కూడా అబద్ధాలు. మేము వస్తే ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కొనసాగుద్ది, కొనసాగడం కాదు, ఇప్పుడున్న 4,000 5,000 చేస్తామని చెప్పి చేశారు, చేసి చూపించారు. ఈవేళ 4,000 కాదండి, గత 3 నెలల నుంచి, అంటే ఏ రోజైతే హామీ ఇచ్చారో ఆ 3 నెలల్లో కూడా కలిపి ఈవేళ 4+3 7,000 ఇస్తున్నారండి అందరికి. ఇది కాక దివ్యాంగులు, మెంటల్లీ డిసేబుల్డ్ వాళ్ళకేమో 10,000, దివ్యాంగులకేమో 6,000. అసలు అంటే అన్ని కూడా ఒక డేటా ఇచ్చి వాళ్ళు దాంతో పాటు ప్యాంప్లెట్ కూడా ఇచ్చారండి. మేము ఏమి చేస్తానో మీకు ఇచ్చామా లేదా అనేది పెన్షన్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా వేళ కాగితం ఇవ్వమని చెప్పారు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకు కూడా తెలవాలి. ఎందుకంటే మరి గతంలో ఆయన సీఎం గారు వెళ్ళిపోతా అబద్ధాలు చెప్పేశారు కదండి, చిరునవ్వు నవ్వుతూ. ఇంట్లోకి వచ్చి బటన్ నొక్కాను ఆ బటన్కి బొక్కలు పట్టాయి చెప్తే కింద ఎక్కడ రొక్కం, రియాలిటీలో రొక్కం ఎవరికి రాలేదండి. ఇవన్నీ కూడా తెలవాలని, ఇవన్నీ కూడా మేము చెప్పాల్సిన అవసరం ఏర్పడింది, లేదా ఇంత పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. పండుగ దాని అంతటా అదే ముందుకు నడిచిపోతా. పబ్లిసిటీ కూడా దీన్ని అనలేమండి. ఇప్పుడు నిజంగా పబ్లిసిటీ చేసుకోవాలంటే ఓ వేదిక పెట్టో, ఒక కార్యక్రమం షామియానా ఏర్పాటు చేసి మీరందరూ అక్కడికే రండి అని చెప్పి ఒక్కొక్కటి ఇచ్చి ఫోటోలు చేసుకుంటూ అలా వెళ్ళొచ్చు. ఇక్కడ అలా జరగట్లా. ఒక వేదిక పెట్టాలా, లేదా లబ్ధిదారులందరినీ ఒక పాయింట్కి రమ్మన్లా, లబ్ధిదారుల దగ్గరికి సీఎం వెళ్ళి స్టార్ట్ చేశారు. దానికి దీనికి తేడా ఉంది. అవును కాదు, అన్నిటికీ మించి ఏంటంటే ఆయన గత 5 ఏళ్లలో ఇలాంటి ఒక్కసారైనా వచ్చారండి ఎక్కడైనా? ఆయన పండగ రోజు కూడా ఆయన ఇంటికాడ ప్రోగ్రాం పెట్టి అక్కడ ఉన్న 4 రమ్మని ఫోటోలు తీసి బయటకు ఉందని చెప్పి ఇటువంటి కార్యక్రమం ప్రజల్లోకి ఎప్పుడైనా వచ్చాడా? మాట్లాడుకుంటే మళ్ళీ పరదాల నుంచి మొదలుపెట్టి అక్కడ మొత్తం కథ అంతా చెప్పాలి. కానీ ఆ చెట్లునే ప్రకృతి నాశనం చేసేసింది. ప్రకృతికి నాశనం చేసేది ఈయనకి ఎఫెక్ట్ చూపించింది. కానీ ఈయన పొద్దున్నే 6 లేసి ప్రజల్లోకి వెళ్ళి నేను మీకోసం ఉన్నానని భరోసా కల్పించి ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చాడంటే చూడండి ఎంత అందంగా ఉంది. ఇప్పుడు ఆయన చూసి ఇందాక మీరు చూపించిన క్లిప్ లో కూడా చెప్పారు 4.0 95 సీఎం అని చూస్తారు. ఖచ్చితంగా మా ప్రజలందరూ కూడా ఇంకొక 5 ఏళ్ళు ఇది కావాలి. ఆయన చేసే పనులన్నీ కూడా ప్రజలకి అవసరం ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితికి. ఎందుకంటే నేను చెప్పారని అసలు అప్పుల విషయం బయట పెడితే ఎక్కడెక్కడ ఏమేమి తాకట్లు పెట్టారో ఏ విధంగా ఉందో తేరాలంటే కూడా మొత్తం అంతా బయటికి తీసి చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అండి, ఈవేళ మన 65 లక్షల మందికి ఈ పెన్షన్ ఇవ్వాలంటే ఎంత డబ్బు కావాలి? అది కూడా 1వ తారీఖు పొద్దున కరా ఇవ్వాలంటే. దాంతో పాటు 1వ తారీఖు కల్లా శాలరీలు పెన్షన్
పెన్షనర్ అందరు కూడా పేమెంట్స్ ఇవ్వాలి. ఇవన్నీ చెయ్యలేకపోతున్నామని చెయ్యలేక గత 2 నెలల్లో ఆయన డ్రామాలు ఆడేశాడు. ఏది మా చేత చేయనివ్వట్లేదు, ఈ ప్రభుత్వం చేయదే, ప్రతిపక్షాలన్నీ కూడా కూటమిగా కలిసి నన్ను చేయనివ్వట్లేదని డ్రామాలు ఆడేశారు. కానీ ఆ 2 నెలల్లో కూడా ఆయన అప్పులు తెచ్చాడు కదండి. ఈయన అప్పులు ఎవరికి ఇచ్చాడు? కాంట్రాక్టర్స్ కి ఇచ్చాడు. అది కూడా ఎవరికి? ఆయన కావాలన్న కాంట్రాక్టర్స్ కి మాత్రమే ఇచ్చాడు. అది కూడా జలజీవన్ మిషన్ లో కూడా పనులు చేయలేని కాంట్రాక్టర్స్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు గమనించారు. చిన్నప్పుడు మన స్కూల్లో చూస్తే డిఫరెన్సెస్, రైట్ ది డిఫరెన్సెస్ అనే క్వశ్చన్ కి ఇస్తారు. జవహర్ గారు కూడా మాస్టర్ కాబట్టి ఆయనకి తెలుస్తాయి. ఇప్పుడు క్లియర్ గా అలా రాసినప్పుడు ఆ దానికి దీనికి డిఫరెన్స్ వేస్తే అది పరదాలు, ఇక్కడ ప్రజలు, అది విడతల వారీగా, ఇది ఏకకాలంలో. నేనే చెప్పేస్తా, టకటక చెప్తా, మీ దాకా ఇస్తే మళ్ళీ టైం అయిపోద్ది కాబట్టి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆఖరి విషయం మర్చిపోయారు, హిమాలయాల్లో ఈయన ప్రజల్లో. అదే, అది కూడా ఇక ఒక్కొక్కటి చెప్దాం మనం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది.